ఇప్పుడే గేమ్ చేంజర్ ట్రైలర్ చూసా. ట్రైలర్ ఎలా ఉంది? శంకర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నారా లేదని తెలుసుకుందాం. రామ్ చరణ్ కి కంబ్యాక్ ఏట్రా అని అనుకోకండి. ట్రిపుల్ ఆర్ తర్వాత మనకి మధ్యలో ఆచార్య అని ఒక సినిమా వచ్చింది, గుర్తుందా? అది మల్టీ స్టార్ కదా. సో ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే అడిగేస్తున్నా, కొట్టేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ వాట్స్ ది గేమ్ చేంజర్ స్టోరీ లైన్? రామ్ ఒక యాంగర్ ఇష్యూస్ ఉన్న పర్సన్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. బట్ ఎందుకో ఐపీఎస్ నుండి ఐఏఎస్ కి షిఫ్ట్ కొడతాడు. ఇంకొక సైడ్ బొబ్బిలి ముప్పిదేవి స్టేట్ కి సీఎం అవుతాడు. అసలు రామ్ ఎందుకు ఐపీఎస్ నుండి ఐఏఎస్ కి షిఫ్ట్ అయ్యాడు? వాళ్ళ నాన్న దేనికోసం పోరాడాడు? వాళ్ళ నాన్నని ఎవరు ఎందుకు చంపేశారు? ఇవన్నీ రామ్ కి ఎలా తెలిసాయనేది బేసిక్ స్టోరీగా కనిపిస్తుంది. ట్రైలర్ చూశాక శంకర్స్ యూజువల్ మూవీ లాగానే అనిపించింది. కొత్తగా అయితే ఉండకపోవచ్చు. మూవీ స్టోరీ పాలిటిక్స్ ని, సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని బేస్ చేసుకుని ఒక డ్రామా చేయబోతున్నారని తెలుస్తుంది. అది ఎంగేజింగ్ అండ్ బిలీవబుల్ గా ఉంటుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. కామెడీకి రించిగా ఉండకపోతే అదే చూడరా బాబు, డీసెంట్ గా అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. అది కానీ బాగాలేకపోతే అంతే సంగతి. ఎస్జే సూర్య రోల్ బాగా ఉండబోతుంది. సరిపోతా శనివారం లాగానే ఒక నెగిటివ్ షేడ్ ఉంది కాబట్టి తను మాత్రం డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తాడు. ఆర్సీకి కూడా మంచి రోల్ ఉంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ గట్టిగా ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తున్నాయి. విజువల్స్ ఆర్ గుడ్ అండ్ బీజిఎం ఇస్ డీసెంట్. ప్రొడక్షన్ క్వాలిటీ క్లియర్ గా తెలుస్తుంది. మూవీలో సాంగ్స్ ని బాగా ఫ్లెక్స్ చేశారు. ట్రైలర్ లో చాలా చోట్ల పెట్టడానికి ట్రై చేశారు. సాంగ్స్ అయితే అంతగా ఏమనిపించలే. బట్ సాంగ్స్ మూవీలో కానీ ఒక డీసెంట్ ప్లేస్మెంట్ లో వస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ బాగుంటది. ట్రైలర్ స్టార్ట్ అయిందే ఒక ఎలిఫెంట్ డైలాగ్ తో, మీరు ఎంతైనా తినండి కానీ జనాలకి ఒక ముద్ద వెయ్యండి అని. ఇక్కడే మూవీ మెయిన్ థీమ్ తెలుస్తుంది. ఇలాంటి డైలాగ్స్ బోల్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో. ఇంకా ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ మూమెంట్స్, ఎలివేషన్స్ అండ్ ఫైట్స్ బోల్డ్ ఉన్నాయి. ట్రైలర్ ఎండింగ్ లో రామ్ చరణ్ హెలికాప్టర్ నుండి కత్తి పెట్టుకుని వచ్చే షాట్ కి థియేటర్ లో ఒక్కరు కూడా సీట్లో కూర్చోరేమో. ఓవరాల్ గా చెప్పాలంటే ట్రైలర్ ఈస్ డీసెంట్ టు గుడ్. డ్రామా అండ్ ఎమోషనల్ స్టఫ్ వర్కౌట్ అయితే శంకర్ అండ్ రామ్ చరణ్ కంబ్యాక్ ఇచ్చేసినట్టే. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్